రెండో అంశం పర్యవేక్షణ. ఇవాళ చాలా మంది మాట్లాడుతున్నారు. ఒక ముఖ్యమంత్రి అంటే ఒక ఐఏఎస్ ఆఫీసర్ అనే ట్రాన్స్ఫర్ చేయొచ్చు, కానీ ఒక టీచర్ ను ట్రాన్స్ఫర్ చేయడం అనేది చాలా కష్టం అండి అంటున్నారు. టీచర్ను ముట్టుకుంటే ఏదో జరిగిపోతుంది అని ఇంకొక ఆయన అంటూ ఉన్నాడు. ఎందుకు ఇట్లా అంటే టీచర్లు నేరస్తులా? టీచర్లు ఎవరైనా ఎత్తి మీద చేయబెట్టారా? టీచర్లు ఏమైనా కుంభకోణాలు చేశారా? టీచర్లు ఏమైనా రాష్ట్రాన్ని నాశనం పట్టించారా? ఏం చేశారని టీచర్ల మీద నేతం మోపుతున్నారు అంటే ఒకసారి ఒక అబద్ధాన్ని 10 సార్లు నిజము 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 అని అనిపిస్తున్నారు. ఇది చాలా పెద్ద కుట్ర మిత్రులారా. ఈ కుట్రను మనం చేయించకపోతే రానున్న రోజుల్లో ఒకప్పుడు నిజంగా మనం చూస్తే 30 ఏళ్ల కింద టీచర్ల పట్ల సమాజంలో ఉన్నటువంటి అట్రైనింగ్ ఇప్పుడు లేదు. దానికి అనేక కారణాలు ఉన్నాయి. ఆ కారణాల్లో టీచర్లు మాత్రమే నేరస్తులు చేస్తే అది ఏ రకంగా నిజమవుతుంది? మొత్తం సమాజం సంక్షోభం, విద్యారంగ సంక్షోభంగా చూస్తాం. మనం విడిగా చూడం. ఏ వస్తువు విడివిడిగా ఉండదు, ఏ రంగం విడివిడిగా ఉండదు, ఏ అంశం విడివిడిగా ఉండదు. ఒకదానికి అనుసంధానంలో ఒక దారం పోగుంటే ఆ దారం పోగులో కట్టినటువంటి అనేక పూలులాగా ఒకటి 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 అనుబంధంలో ఉంటుంది. మొత్తం సామాజిక సంక్షోభంలో భాగంగా విద్యారంగ సంక్షోభం, సామాజిక సంక్షోభంలో భాగంగా టీచర్ సంక్షోభంలో ఉన్న, సామాజిక సంక్షోభంలో భాగంగా విద్యార్థి సంక్షోభంలో ఉన్న ఈ సమాజ సంక్షోభాన్ని పట్టించుకోకుండా, సమాజ సంక్షోభం గురించి ఆలోచించకుండా, చర్చించకుండా కేవలం నెపం టీచర్ మీద మోపాలని చూస్తూ ఉన్నా. నెపం టీచర్ మీద మోపితే ఏమవుతుంది? ఈజీగా వాళ్ళ కళ్ళ ముందు మనం కనిపిస్తాం. ఎవరి కళ్ళ ముందు? గ్రామంలో ఒక 5,000 మంది ప్రజలుంటే లేదా 3,000 మంది ప్రజలుంటే టీచర్ రోజు స్కూల్కు రాడు అని అంటే నిజమే అనుకుంటే 5,000 మంది. టీచర్ సరిగ్గా పాఠం చెప్పడం అని అనుకుంటే నిజమే అనుకుంటా. ఇలా చెప్పే కదా ప్రభుత్వ వ్యవస్థను దెబ్బతి. ఇది మానసిక యుద్ధం అంటారు. ఈ మానసిక యుద్ధం అనేది మనకి భౌతిక యుద్ధం కనిపిస్తుంది. వాడొక బాంబు వేశాడు, అమెరికా వాడు బాంబు వేశాడు. ఇరాన్ బాంబు వేయగానే 200 మంది పిల్లలు చచ్చిపోయారు. ఆ స్కూల్ మీద బాంబు వేసి చచ్చిపోయారు. కనిపిస్తుంది, మనకి శవాలు కనిపిస్తున్నాయి, చిందిన నెత్తురు కనిపిస్తుంది. కానీ మానసిక యుద్ధం రక్తం చిందదు, కన్నీరు కారదు, కానీ స్లోగా మనిషిని డీఫేమ్ చేయటం అనేది జరుగుతుంది. స్లోగా నీలో ఉండే రక్త మాంసాలు అన్నిటిని తీసివేయడం జరుగుతుంది. జస్ట్ మనిషి మాత్రమే కనిపిస్తారు. మన పట్ల సమాజంలో ఏ గౌరవం లేని స్థితిని తీసుకొస్తారు. ఆ తీసుకురావటం వెనుక కూడా బహుళ జాతి కంపెనీల ప్రయోజనం ఉంటుంది. అలా తీసుకురావటం వెనుక పెట్టుబడిదారుల ప్రయోజనం ఉంటుంది. అలా తీసుకురావడం వెనుక పాలక వర్గాల ప్రయోజనం ఉంటుంది. ప్రభుత్వ పాఠశాలలో పాఠాలు చెప్పరని 10 సార్లు అంటే తల్లిదండ్రులు ఏమనుకుంటారు? ప్రభుత్వ పాఠశాలలో పాఠాలు చెప్పారట కదా, ఎందుకు మన పిల్లలు పంపించేది? కనుక అప్పులు చేసైనా సరే పిల్లల్ని ప్రైవేట్ పాఠశాలకు పంపించాలనే ఒక మానసిక స్థితిలోకి వాళ్ళు నెట్టబడి మరి ఈ నివేదిక ప్రకారం, తెలంగాణ విద్యా కమిషన్ ఇచ్చిన ఈ నివేదిక ప్రకారం ఎందుకు ఈ 5 సంవత్సరాల కాలంలో ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు తప్పుతూ వచ్చారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత? అంటే పాలక వర్గాలుగా మీకు దాని పట్ల స్పష్టమైన విధాన నిర్ణయం లేకపోవడం మూలం, మీరు డబ్బులు కేటాయించడం మూలంగా ఇది ఎందుకు ఇట్లా ఏర్పడిందంటే, పాలక వర్గాల్లో భాగమైన వాళ్ళు, పెట్టుబడిదారుల్లో భాగమైన వాళ్ళు, మల్టీనేషనల్ కంపెనీలుగా ఉన్నటువంటి వాళ్ళందరూ వీళ్ళంతా ఒకటే. వాళ్ళే స్వయంగా విద్యారంగంలోకి ప్రవేశించారు. ఎమ్మెల్యేలే స్వయంగా విద్యారంగంలో ప్రవేశించారు. మంత్రులే స్వయంగా విద్యారంగంలోకి ప్రవేశించారు. టాటా, బిర్లా స్వయంగా విద్యారంగంలోకి ప్రవేశించింది. ఇస్రో యూనివర్సిటీ పెట్టింది, బిర్లా యూనివర్సిటీ పెట్టింది, రిలయన్స్ స్కూల్ పెట్టింది. వాళ్ళందరూ ప్రవేశించారు. అమెరికా యూనివర్సిటీ వచ్చింది, కెనడా యూనివర్సిటీ వచ్చింది, ఇంగ్లాండ్ యూనివర్సిటీ వచ్చింది, జర్మనీ, జపాన్ మల్టీనేషనల్ కంపెనీల యూనివర్సిటీలు వచ్చేసాయి. ఇక్కడ వచ్చాయి కనుక వాళ్ళ యూనివర్సిటీల్లో, వాళ్ళ కాలేజీల్లో, వాళ్ళ స్కూల్లో అడ్మిషన్ పెరగాలంటే మొట్టమొదటి ఎవరి మీద దెబ్బకొట్టాలి? ప్రభుత్వ పాఠశాల మీద దెబ్బకొట్టాలి. విజ్ఞాన్, భాష్యం, నారాయణ, శ్రీ చైతన్య ఇట్లా మొదలై ఇప్పుడు ఎక్కడికి వెళ్ళారు? అమెరికా యూనివర్సిటీ వరకు వచ్చాం మనం. ఇప్పుడు జిందాల్ యూనివర్సిటీ వరకు వచ్చాం మనం. ఇప్పుడు వీళ్ళందరూ పాలకవర్గాల్లో భాగం కదా. ఈ పాలకవర్గాల్లో భాగమైనటువంటి వాళ్ళు డీఫేమ్ ఎవరు చేయాలి? ఎక్కడైతే విద్యార్థులు ఎక్కడ ఎక్కువగా లొకేట్ అయి ఉన్నారో ఆ లొకేట్ అయి ఉన్నటువంటి రంగం మీద దెబ్బ కొట్టారంటే మొట్టమొదటి మానసికమైన యుద్ధం. డబ్బులు కూడా ఇవ్వలేదు అనుకోండి, ఒక స్కూల్ డెవలప్మెంట్ కు నిధులు ఇవ్వలేదు అనుకోండి, ప్రజలు చైతన్యవంతంగా ఉంటే, టీచర్లు చైతన్యవంతంగా ఉంటే, టీచర్లు ప్రజలు కలిసి తిరగబడితే ప్రభుత్వం అనివార్యంగా నిధులను కేటాయించవలసి వస్తుంది. కనుక ప్రజలు తిరుగుబాటు చేయకుండా ఉండాలంటే
ప్రభుత్వ పాఠశాల మంచిగా లేదు అనే మాట తీసుకురావాలి. ఒక పుష్పచారాన్ని తీసుకురావాలి. మరి నీవేం చేస్తున్నావు? టీచర్ 9 గంటలకు రాలేదు, నీవు ఏం చేస్తున్నావు? ఇదే ఇక్కడ లెక్కలు ఏదో 612 మండలాలు ఉంటే 492 ఎంఈఓ పోస్ట్ ఖాళీ ఉన్నాయని లెక్కలు చెప్తున్నాడు. మరి మీరు ఎంఈఓ టీచర్ల చట్టం ఉంటే, టీచర్లతో నిజంగా పని చేయించాలని అనుకుంటే, పిల్లలకి నాణ్యమైన విద్య ఇవ్వాలని అనుకుంటే, పర్యవేక్షణ బాధ్యతని గత 20 సంవత్సరాలుగా మీరు వదిలేశారు గాలి కొట్టేశారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న రోజు నుంచేది మొదలై టీచర్లు పనిచేయరని ఆయన గ్రామాల్లోకి వెళ్ళిపోయి శ్రమదానం పేరు మీద, తర్వాత పల్లె అదేదో పెట్టారు దాని పేరు మీద వెళ్ళిపోయి హెడ్ మాస్టర్లను టీచర్లను పిలిచి ప్రజల ముందు అవమానపరిచి అక్కడనే సస్పెండ్ చేసి, ఒక ముఖ్యమంత్రి వెళ్ళి సస్పెండ్ చేసే వరకు నీ ఎంఈఓ ఏం చేస్తున్నాడు, నీ డిఓ ఏం చేస్తుంది, నీ కలెక్టర్ ఏం చేస్తున్నాడు, నీ సెక్రటరీ ఏం చేస్తున్నాడు, నీ ప్రిన్సిపల్ సెక్రటరీ ఏం చేస్తున్నాడు, నీ విద్యాశాఖ మంత్రి ఏం చేస్తున్నాడు? వాళ్ళందరూ మౌనంగా ఉన్నారని చెప్పి ఎందుకు మౌనంగా అని చెప్పినావు? వాళ్ళందరూ మౌనంగా ఉంటే ఈ విద్యారంగాన్ని దుష్ప్రచారం చేసి నారాయణ శ్రీ చైతన్యలోకి అడ్మిషన్లు వెళ్ళారంటే వాళ్ళందరూ మౌనంగా ఉంటారు. విద్యాశాఖ మంత్రి స్వయంగా కార్పొరేట్ పాఠశాల నిర్వాహకులైనటువంటి వారు, కార్పొరేట్ స్కూల్ కాలేజీల నిర్వాహకులైనటువంటి వారు ఒక విద్యాశాఖ మంత్రిగా ప్రవేశించిన తర్వాత ఈ విధాన నిర్ణయాలు ఎలా ఉంటాయండి? అందుకే వాళ్ళ విధాన నిర్ణయాలు వాళ్ళకు అనుకూలంగా మారినప్పుడు మన రంగాన్ని సంక్షోభంలోకి, అంటే నిధులు లేకపోవటం, నియామకాలు లేకపోవటం, మౌలిక వసతులు లేకపోవటం, సంక్షోభంలోకి వెళ్ళిపోవడానికి ప్రధానమైన కారణం. ఇక రెండో కారణం ఏంటంటే నిర్వహణ బాధ్యతలో పర్యవేక్షణ లేకపోవటం. ఈ పర్యవేక్షణ అనేది సరిగ్గా ఉంటే నేరస్తులు అనేటటువంటి ప్రశ్న ఎందుకు ఉత్పన్నమవుతుంది? ఆ నేరస్తులు చేయకముందే, నేరస్తులు కాకముందే, అంటే మానవ సమాజంలో అనేకమైన యాంత్రికంగా మారిపోయాం, మనం అందరం యంత్రాలుగా మారిపోయాం. జీవితంలోకి ఎంతో వచ్చేసింది. ఆ ఎంతో వచ్చిన తర్వాత జీవితం కూడా అంతే వేగంగా మారిపోయింది. ఆ వేగంగా మారిపోయినప్పుడు ఒక్కొక్కసారి మన శరీరంలో, మన మనసులో, మన ఆలోచనలోకి కొంత అలసత్వం ప్రవేశించి, ఆ అలసత్వం ప్రవేశించినప్పుడు ఒక అరగంటనో, ఒక 10 నిమిషాలో లేదా ఒక గంట సేపు లేటుగా పాఠశాలకు వెళ్ళినప్పుడు నిజంగా అక్కడ పర్యవేక్షణ సరిగ్గా ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా. ఎందుకు 33 జిల్లాలుంటే 26 డిఓ పోస్టు ఖాళీ ఉన్న ఈనాటి వరకు రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నారు. రేవంత్ రెడ్డి గారు మీరు ప్రభుత్వ పాఠశాలలో బాగుపడాలి అనుకుంటే మీరు గత ప్రభుత్వంలో విమర్శ పెట్టారు. ఏమైనా విమర్శ పెట్టారు? విద్యారంగాన్ని గాలి కొదిలేసింది, వైద్య రంగాన్ని గాలి కొదిలేసింది, ఇంకా చాలా రంగాన్ని గాలి కొదిలేసింది అని మీరు విమర్శ పెట్టారు. మీరు విమర్శ పెట్టారు కనుక ప్రజాపాలన పేరు మీద మీరు అధికారంలోకి వచ్చారు. మీరు అధికారంలోకి రావడానికి భావజాలపరమైన ఆలోచన చేసినటువంటి టీచర్లు మేధో రంగం కూడా ఉంది కదా. ఆనాటి ప్రభుత్వం ప్రజా వ్యతిరేకమైన ప్రభుత్వం అనుకున్నప్పుడు ఆ ప్రజా వ్యతిరేకమైన ప్రభుత్వం అనే భావజాల ప్రచారాన్ని చేసిన మేధో కృషిలో ఎవరు భాగమయ్యారు? టీచర్లు భాగమయ్యారు. మరి అలాంటి టీచర్ల కృషి వలన, ఎంతో ప్రజల కృషి వలన అధికారంలోకి వచ్చిన తర్వాత 2.5 సంవత్సరాలు దాటిపోయింది, 3 సంవత్సరాల దగ్గరికి వస్తుంది. 26 మంది టీఈఓలను నియామకం, 33 మంది టీఈఓలను పెట్టలేరా మీరు? 612 మంది ఎంఈఓలను పెట్టలేరా? ఖాళీ ఉన్న హెడ్ మాస్టర్ ప్రమోషన్ ఇచ్చి హెడ్ మాస్టర్ అనే అన్ని స్కూళ్ళకి హెడ్ మాస్టర్ను పెట్టలేరా? మీరు వ్యాయామ విద్య కోసం ఒక యూనివర్సిటీ నెలకొల్పాలంటున్నారు. సంతోషం, పెట్టండి, చాలా మంచిది. ఒక యూనివర్సిటీ పెట్టి మొత్తం అందరి అన్ని కాలేజీ, వ్యాయామ కళాశాలని, ఫిజికల్ ఎడ్యుకేషన్ కాలేజ్ అన్నింటినీ దాని కిందికి తీసుకొచ్చి భారతదేశంలో ఉన్నటువంటి అద్భుతమైన ఆట నైపుణ్యం, క్రీడా నైపుణ్యాన్ని ఈ ప్రపంచంలో చాటండి. మేము అభినందిస్తున్నాం, మేము వెల్కమ్ చేస్తున్నాం. సేమ్ టైం ప్రతి పాఠశాలలో ఒక వ్యాయామ ఉపాధ్యాయుని నియామకం చేస్తేనే కదా ఈ వ్యాయామ యూనివర్సిటీలోకి విద్యార్థుల ప్రవేశం వచ్చేది. ఎక్కడి నుంచి వస్తారు మీరు? ప్రభుత్వ పాఠశాల నిర్మాణం చేయాలి, ప్రభుత్వ పాఠశాలకి గ్రౌండ్ నిర్మాణం చేయాలి, వ్యాయామం చేయడానికి కావలసిన పరికరాలను సప్లై చేయాలి. దానికి పరికరాలు సప్లై చేసిన తర్వాత వాటిని ఉపయోగించడానికి కావలసిన నైపుణ్యం కలిగిన ఒక పీఈటీని, ఒక పీడీని స్కూల్లో పెట్టాలి. ఎంతమంది? నేను వస్తూ నా క్లాస్మేట్ పీడీగా పనిచేస్తున్నారు. నేను అడిగాను, ఎంతమంది ఖాళీ ఉన్నాయి, ఎన్ని పోస్టులు ఖాళీ ఉన్నాయని అడిగాను. 2800 పీఈటీ పోస్టులు ఖాళీ ఉన్నాయి. ప్రభుత్వానికి తెలియదు ఎంతసేపు ఇది చేయడానికి. కనుక నీ పర్యవేక్షణ లోపం ఇక్కడ ప్రాబ్లం ఉన్నది. ఆ ప్రాబ్లాన్ని సరి చేయకపోతే ఈ విద్యారంగ సంక్షోభం నుంచి బయటపడడం సాధ్యం కాదు.